the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నిన్నటి టాపిక్స్కి కంటిన్యూషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రెజిల్ దేశ పర్యటన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన 5 దేశాల పర్యటనలో భాగంగా తొలి రోజు ఘనా దేశానికి వెళ్ళారు. ఘనా దేశంతో 4 MOUలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత అర్జెంటీనా దేశ పర్యటనకు, ఆఫ్టర్ దట్ 17వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడానికి బ్రెజిల్లోని రియో డి జనీరో పట్టణానికి చేరుకున్నారు. ఆ సమ్మిట్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రెజిల్ దేశ రాజధాని అయిన బ్రెజిల్ దేశ క్యాపిటల్ అయిన బ్రజీలియా పట్టణానికి వెళ్ళారు. అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికారు. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఇండియాకి బ్రెజిల్కి మధ్య ఉన్న సంబంధాలు. ఆల్రెడీ బ్రిక్స్ గురించి మనం తెలుసుకున్నాం, బట్ స్పెసిఫిక్గా ఇండియాకి బ్రెజిల్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి, హరిత ఇంధనానికి సంబంధించి, క్లీన్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఏమైనా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయేమో డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ పర్యటన సందర్భంగా 4 రంగాలలో 4 సెక్టార్స్లలో 4 ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఫస్ట్ మనము ఆ 4 MOUల గురించి తెలుసుకుందాం. ఒక ఒప్పందం వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, హరిత ఇంధనము లైక్ సోలార్, విండ్ అవి ఉంటాయి కదా, ఆ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఒక MOU. అలానే కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పేసి ఈవెన్ బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసింది, ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఒకటి. అలానే అగ్రికల్చరల్ రీసెర్చ్, వ్యవసాయ రంగ పరిశోధన కోసము. 4th MOU వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా కీలకమైన సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు ఈ 4 MOUలను కుదుర్చుకుంటున్నట్టు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్డ్గా ఇండియాకి బ్రెజిల్కి మధ్య ఉన్న కోఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం, ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశానికి చెందిన 2 ఇనిషియేటివ్లు, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI, అలానే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో మేము చేరుతాము అని చెప్పేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. అలానే గుర్తుపెట్టుకోండి, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతదేశానికి చెందిన UPI పేమెంట్ సర్వీసెస్ కూడా మొదలయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇండియాకి బ్రెజిల్కి ఏ విధంగా కీలకమైనది, ఏ విధంగా ఇంపార్టెంటో తెలుసుకోవాలి. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ఇంధనాలు, ముఖ్యంగా బయోఫ్యూయల్స్ రంగంలో అభివృద్ధి కోసము 2023లో ఇండియాలో జరిగిన G20 సమ్మిట్లో ఇండియా మరియు బ్రెజిల్ కలిసి దీన్ని సంయుక్తంగా ప్రారంభించాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా బ్రెజిల్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇక అలానే బ్రెజిల్ అవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియా మరియు బ్రెజిల్ ఎయిర్బార్న్ అండ్ అర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా జాయింట్గా డెవలప్ చేస్తూ ఉన్నాయి ఇండియా మరియు బ్రెజిల్. సో రక్షణ రంగము, ఇంధన రంగము మనకి గుర్తు రావాలి. ఇక అలానే బ్రెజిల్ ఇండియాస్ లార్జెస్ట్ అప్స్ట్రీమ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్, అంటే అత్యధికంగా ఇంధన రంగంలో భారత్ పెట్టుబడులు పెడతా ఉంది బ్రెజిల్లో. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బ్రెజిల్ వచ్చేసి మెర్కోజర్లో కూడా మెంబరు. మెర్కోజర్ ట్రేడ్ బ్లాక్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మెర్కోజర్ ట్రేడ్ బ్లాక్ ఇది అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బ్రెజిల్ లాంచ్ చేసిన ఒక ట్రేడ్ బ్లాక్, వాణిజ్య కూటమి, ఇందులో మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక బ్రెజిల్ ఆల్రెడీ భారతదేశానికి చెందిన ఒక చొరవ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి మరియు కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRIలో ఈ బ్రెజిల్ అనేది మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వాడు ఎగ్జామ్లో ఎలా అయినా అడగవచ్చు, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలు కాబట్టి వీడు స్పెసిఫిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనం డీటెయిల్గా ఏ ఒక్క పాయింట్ మిస్ చేయకూడదు కాబట్టి మనము తెలుసుకోవాలి. ఇక అలానే బ్రెజిల్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఈ సంవత్సరం COP30 సదస్సు, UNFCCకి COP30 సదస్సు బ్రెజిల్లోని
బెలెం పట్టణంలో, బెలెం సిటీలో జరగబోతా ఉంది అని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే బ్రిక్స్ దేశాలు 2028లో జరగబోయే COP33 సదస్సును ఇండియాలో నిర్వహించాలని చెప్పేసి సపోర్ట్ చేసినాయి. ఇది ఇండియా బ్రెజిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వన్, అగైన్ బ్రిక్స్ టాపిక్ కంటిన్యూషన్. బ్రిక్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. బ్రిక్స్, ఈ బ్రిక్స్ అంటే మనం ఇప్పటి వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ అంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసము బ్రిక్స్ పాటుపడాలి. సో ఈ గ్లోబల్ సౌత్ అభివృద్ధి సాధించాలి అంటే ఈ దేశాల మధ్య సహకారము మరియు సుస్థిరతను సాధించడం కోసము మనము రెసిలియన్స్ని, ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యాలను మరియు నూతనాత్మక ఆవిష్కరణలను మనము ప్రోత్సహించాలి అన్నట్టుగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఈ డెఫినేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగవచ్చు అంటే, ఈ డెఫినేషన్ని ఏ దేశానికి చెందిన ప్రెసిడెంటు ఇచ్చాడు, లేదంటే ఏ సదస్సులో ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక బ్రిక్స్, ఒక డౌట్ కూడా అడిగారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉరుగ్వే మెంబర్ కదా అన్నట్టుగా అడిగారు. బట్ అఫీషియల్ వెబ్సైట్ చూస్తే మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి పోతే ఉరుగ్వేని ప్రాస్పెక్టివ్ మెంబర్గా చూపిస్తూ ఉంది. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ ప్రాస్పెక్టివ్ మెంబర్. అంటే ఉరుగ్వే ఇంకా చేరడానికి ఆస్కారం ఉంది, కానీ ఇంకా అఫీషియల్గా జాయిన్ అయినట్టయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వెబ్సైట్లో అయితే లేదు. బట్ ఇవి ఎలా ఉంటాయంటే ఎగ్జామినర్ యొక్క డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటాయి. ఎగ్జామినరు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఒకవేళ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఉరుగ్వే మెంబర్గా జాయిన్ అయిందా అంటే NDBలో జాయిన్ అయినట్టుగా వస్తుంది. బట్ ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసి ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే మాత్రము ఉరుగ్వే ఇంకా జాయిన్ అవ్వలేదు అని చెప్పవచ్చు. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, కొలంబియా, ఉజ్బెకిస్తాన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో అధికారికంగా జాయిన్ అయ్యాయి. సో ఆ రెండు కంట్రీలను కూడా ఇంకా వీడు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు, కానీ బట్ నిన్న జాయిన్ అయినట్టయితే మనకి ఒక సమాచారం వచ్చింది. ఇక ఈ 11 కంట్రీస్ ఇంకొకసారి మనం తెలుసుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్, అల్జీరియా, కొలంబియా, ఉజ్బెకిస్తాన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉరుగ్వే మాత్రం ప్రాస్పెక్టివ్ మెంబర్గా ఉందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈవెన్ బ్రిక్స్ విషయానికి వస్తే బ్రిక్స్లో 10 కంట్రీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సౌదీ అరేబియాది స్టిల్ కంటెన్షియస్గానే ఉంది. సౌదీ అరేబియా అనేది కంప్లీట్గా జాయిన్ అయిందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ మనకి క్లారిటీ లేదు. బట్ ఇవాళ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశాడు, 11 కంట్రీస్ అని చూపిస్తూ ఉంది. సో సౌదీ అరేబియా కూడా జాయిన్ అయినట్టుగానే చూపిస్తూ ఉంది ఇవాళ. సో 11 కంట్రీస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బ్రిక్స్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ నార్త్ ఈస్టర్న్ ప్రాంతానికి సంబంధించిన జిల్లాల కోసం SDG ఇండెక్స్ను విడుదల చేసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నీతి ఆయోగ్ అంటేనే SDG ఇండియా ఇండెక్స్ విడుదల చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఏ విధంగా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు డెడికేటెడ్గా ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాల కోసం, ఈ 8 రాష్ట్రాలలోని జిల్లాల కోసము ఏ విధంగా ఆ జిల్లాలు SDG గోల్స్ని అమలు చేస్తూ ఉన్నాయని చెప్పేసి 2వ ఎడిషన్ని విడుదల చేసింది. ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 8 ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ 2nd ఎడిషన్ నార్త్ ఈస్ట్ SDG ఇండెక్స్లో జిల్లాలను 4 కేటగిరీలుగా విభజించారు. జిల్లాలను 4 కేటగిరీలు. ఆ కేటగిరీలు వచ్చేసి, 1 అచీవర్, స్కోర్ వచ్చేసి ఏ జిల్లా అయితే స్కోర్ 100 సాధిస్తుందో ఆ జిల్లాని అచీవర్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్రంట్ రన్నర్ కేటగిరీ. స్కోర్సు 65 నుంచి 99 మధ్యలో, గుర్తుపెట్టుకోండి, 65 నుంచి 99 మధ్యలో ఉంటే ఆ జిల్లాలను ఫ్రంట్ రన్నర్స్ అంటారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పర్ఫార్మర్,
ఏ జిల్లాల స్కోర్ అయితే 50 to 65 మధ్యలో ఉంటుందో, 50 నుంచి 65 మధ్యలో ఉంటుందో ఆ జిల్లాలని పర్ఫార్మర్గా గుర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 65 స్కోర్ కంటే తక్కువ ఉండాలి, 50 నుంచి 65 మధ్యలో ఉండాలి. అలానే యాస్పిరెంట్ స్కోర్ లెస్ దాన్ 50 ఉంటే, 50 కంటే తక్కువ స్కోర్ ఉంటే ఆ జిల్లాలను యాస్పిరెంట్గా గుర్తిస్తారు. ఇక నీతి ఆయోగ్ తొలిసారిగా ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి ఫస్ట్ ఎడిషన్ని 2021లో లాంచ్ చేసింది. ఇప్పుడు 2023-24కి సంబంధించి సెకండ్ ఎడిషన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఇండెక్స్ని నీతి ఆయోగ్ మరియు నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మరియు UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కలిసి వీటిని తయారు చేయడం జరిగింది ఈ ఇండెక్స్ని. ఇక మనకి ఏ జిల్లాలు టాప్లో ఉన్నాయో తెలుసుకోవాలి. ఓవరాల్గా 2023-24లో ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి 103 డిస్ట్రిక్ట్స్, 103 జిల్లాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్ అంటే స్కోర్ వచ్చేసి 65 నుంచి 99 మధ్య, అంటే అచీవర్ జిల్లా ఇంకా ఏదీ లేదు. 103 జిల్లాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. 18 జిల్లాలు పర్ఫార్మర్ కేటగిరీలో ఉన్నాయి. పర్ఫార్మర్ అంటే స్కోర్ 50 నుంచి 65 మధ్య ఉంటే. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది మెరుగైనట్టే. 2021-22లో 64 జిల్లాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, 39 జిల్లాలు పర్ఫార్మర్ కేటగిరీ. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ జిల్లా అత్యధికంగా స్కోర్ చేసింది, ఏ జిల్లా అత్యల్పంగా తక్కువ స్కోర్ చేసిందో మనకు ఐడియా ఉండాలి. మిజోరంలో ఒక జిల్లా అత్యధికంగా స్కోర్ చేసింది. ఆ జిల్లా పేరు వచ్చేసి నతియాల్ అనే జిల్లా మిజోరంలో ఉంది. ఇది 81.43 స్కోర్తో హైయెస్ట్ స్కోర్ చేసిన డిస్టిక్గా నిలిచింది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్డింగ్ డిస్టిక్ 58.71 స్కోర్తో లోయెస్ట్ స్కోర్ చేసిన డిస్టిక్గా రికార్డులో నిలిచింది. సో మనకి ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ 4 కేటగిరీలు చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్లో ఇస్తాడు వాడు. నెక్స్ట్ వన్, ఆరావళి కొండలలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని అభివృద్ధి చేయనున్న హర్యానా ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఆసియాస్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ ఇన్ ఆరావళి హిల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆరావళి హిల్స్ అనేవి 3 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీలో విస్తరించి ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, హర్యానా యూనియన్ టెరిటరీ అయిన న్యూఢిల్లీలో ఇవి సుమారుగా 700 కిలోమీటర్ల మేర 1.15 మిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి ఈ ఆరావళి కొండలు. ఈ ఆరావళి హిల్స్ అనేవి ఒక విధంగా చెప్పాలంటేనే ప్రపంచంలోనే అత్యంత ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు వీటిలో ఈ ఆరావళి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని హర్యానా అభివృద్ధి చేయబోతా ఉంది. దీని పేరు ఆరావళి జంగిల్ సఫారీ పార్క్గా నామకరణం చేసింది. దీన్ని సుమారుగా ఈ పార్క్ని 10,000 ఎకరాలలో హర్యానాలోని గురుగ్రామ్ మరియు నూర్ జిల్లాలలో 10,000 ఎకరాలలో దీన్ని నిర్మించబోతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జంగిల్ సఫారీ అంటేనే టూరిజానికి సంబంధించిన పదము. ఎకో టూరిజంని ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు వీళ్ళు ఇలా జీపుల్లో వెళ్తూ కూడా ఈ వైల్డ్ లైఫ్ని క్యాప్చర్ చేయవచ్చు ఇమేజ్లు, ఫోటోల ద్వారా. సో టూరిజంని అభివృద్ధి చేయాలి, తద్వారా ఆదాయం వస్తుంది స్టేట్స్కి, మరియు అలానే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, జీవుల్ని సంరక్షించడానికి ఇటువంటి ప్రాజెక్ట్స్ హెల్ప్ అవుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఆరావళి హిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఇటీవల జరిగిన వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 700 కిలోమీటర్ల పరిధి మేర విస్తరించి ఉన్న ఆరావళి కొండలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ అఫారెస్టేషన్ డ్రైవ్ టు ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవర్ ఇన్ దీస్ ఆరావళి హిల్స్ వీ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు జూన్ 5న అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక
ఇటువంటి జంగల్ సఫారీలు లేదంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల విషయానికి వస్తే 2025 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖేష్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డ వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ కన్జర్వేషన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇన్ జామ్నగర్. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 థీమ్ ఏంటి? ఎవరికైనా తెలిస్తే ట్రై చేయండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏంటి? నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇజ్రాయెల్ హూతీ రెబల్స్ కాన్ఫ్లిక్ట్. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య దాడులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాజాలో హమాస్ తీవ్రవాద గ్రూప్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. లేటెస్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన కూడా దాడులు చేసింది. దానికి ప్రధాన కారణము ఇరాన్ ఎక్కువగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని, తన శుద్ధ యురేనియం నిల్వల్ని పెంచుకుంటా పోతా ఉంది, న్యూక్లియర్ రియాక్టర్లను తయారు చేస్తూ ఉందని చెప్పేసి ఆ న్యూక్లియర్ ప్రాజెక్టుల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు ఆ ఆపరేషన్స్లో భాగంగానే కంటిన్యూషన్గా ఎర్ర సముద్రం పరిధిలో ఉన్న హూతీల పైన, రెడ్ సీ ఏరియాలో ఉన్న హూతీ రెబల్స్ కంట్రోల్లో ఉన్న పోర్ట్స్ పైన, ఓడరేవుల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. జనరల్గా ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతాడంటే, ఇవి జాగ్రఫీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. హూతీ రెబల్స్ ఏ కంట్రీ, హమాసు ఏ కంట్రీలో ఉన్నారు, హెజ్బొల్లా గ్రూపు ఏ కంట్రీ, హెజ్బొల్లా అయితే లెబనాను. మరి హూతీ రెబల్స్ ఎలా అడుగుతాడు? అసలు మనకి క్వశ్చన్ అరైజ్ కావాలి. హూతీ రెబల్స్ ఎందుకు టార్గెట్కి గురవుతూ ఉన్నారు? ఎక్కడో ఇజ్రాయెల్, ఎక్కడో ఏమైనా ఉంది కదా. యాక్చువల్లీ హూతీలు అనేవాళ్ళు ఇరాన్ చేత సపోర్ట్కి పొందుతూ ఉన్న, ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉన్న గ్రూప్ ఇది. యెమెన్లో ఒక ఇది రెబల్స్, తీవ్రవాదుల టైపు వీళ్ళని ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం హూతీలు షియా కమ్యూనిటీ. ఇక ఇప్పుడు హూతీలపైన దాడి చేయడానికి ప్రధాన కారణము వీళ్ళు ఈ రెడ్ సీలో ఉన్న, ఎర్ర సముద్రంలో ఉన్న పోర్టులను ఉపయోగించుకొని ఇరాన్ సప్లై చేస్తూ ఉన్న ఆయుధాలను వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ హూతీ రెబల్స్ అని చెప్పేసి హూతీలపైన అటాక్ చేసింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హూతీలు అంటే ఐడియా ఉండాలి, రెడ్ సీ బార్డర్ కంట్రీస్ ఐడియా ఉండాలి తప్పకుండా. ఏ ఎగ్జామ్ తీసుకున్నా జాగ్రఫీలో బార్డర్ కంట్రీస్ అడుగుతాడు. ఈ ఎర్ర సముద్రం బార్డర్ కంట్రీస్ చూస్తే ఇక్కడ ఉంటుంది రెడ్ సీ, ఇక్కడ సౌదీ అరేబియా ఉంది, ఈస్టర్న్ సైడ్ సౌదీ అరేబియా, యెమెన్, వెస్టర్న్ సైడ్ వచ్చేసి ఈజిప్ట్, సూడాన్, ఎరిత్రియా, జిబౌటి. మళ్ళీ సోమాలియా రాదు, గుర్తుపెట్టుకోండి, సోమాలియా రాదు. జిబౌటి, ఎరిత్రియా, సూడాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్. ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవచ్చు మనము, డెస్సీ అనేసి షార్ట్ కట్ డెస్సీ. డి వచ్చేసి జిబౌటి, ఈజిప్ట్, సౌదీ అరేబియా, సూడాన్, ఎరిత్రియా, యెమెన్. సో రెడ్ సీ బార్డర్ కంట్రీస్ అంటేనే డెస్సీ అనే ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుండిపోతుంది. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే తప్పకుండా అడుగుతాడు రెడ్ సీ బార్డర్ కంట్రీస్, గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా. నెక్స్ట్ వన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కుల సంస్థ, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షలు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, ఈ క్యాపిటల్ పనిష్మెంట్స్ ఎక్కువగా ఏ దేశంలో అమలవుతా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము సౌదీ అరేబియా ఉరిశిక్షల క్యాపిటల్గా నిలిచిందట. లాస్ట్ ఇయర్ 2024లో సౌదీ అరేబియాలో 345 మెంబర్స్కి ఉరిశిక్ష వేయడం జరిగింది, క్యాపిటల్ పనిష్మెంట్. బట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఆందోళన ఏంటంటే, జనరల్గా తీవ్రమైన నేరాలకి, ఎవరినైనా చంపితేనో అటువంటి నేరాలకి ఉరిశిక్ష వేస్తే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళు ఈవెన్ డ్రగ్ కేసెస్, అంతగా డేంజర్ కానీ డ్రగ్ కేసెస్, మాదక ద్రవ్యాల కేసుల్లో కూడా ఉరిశిక్ష అమలు చేస్తూ ఉంది సౌదీ అరేబియా అని చెప్పేసి
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. సో ఇప్పుడు మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసలు ఏంటిది, ఎక్కడ హెడ్ క్వార్టర్స్. ఇదొక హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది 1961లో ఏర్పాటైంది. 1961లో యూకేలో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ యూకేలోని లండన్. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇటువంటి ఎన్జిఓలు వార్తల్లో ఉన్నప్పుడు వాటి హెడ్ క్వార్టర్స్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెర్లిన్కు చెందిన, జర్మనీలోని బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, అది ఐడియా ఉండాలి. ఇది కరప్షన్కి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా విడుదల చేస్తుంది కదా, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ గవర్నమెంటు నిన్న జూలై 7న వన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. పచ్చదనాన్ని పెంపొందించడానికి చెట్లు నాటాలి, మొక్కలు నాటాలని చెప్పేసి వన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్లో దీన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఇయర్ 18 కోట్ల మొక్కలను నాటాలి స్టేట్ మొత్తము. ఈ ఇయర్ స్టేట్ మొత్తం 18 కోట్ల శాప్లింగ్స్ని నాటాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఏ విధంగా లింకప్ చేయాలంటే ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు నాటుతూ ఉన్నారు అనే టార్గెట్ ఇయర్స్తో పాటు అసలు తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కవర్లో అడవుల విషయంలో ఏ స్థానంలో ఉన్నాము, ఎంత మేర మనకు అడవులు ఉన్నాయి, ఎటువంటి ఐడియా ఉండాలి. ఇటీవల అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసుకున్నాం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం అడవులు మరియు చెట్ల శాతం, ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఈజ్ అబౌట్ అరౌండ్ 25.17% ఆఫ్ కంట్రీస్ జియోగ్రఫికల్ ఏరియా. 25.17% ఆఫ్ కంట్రీస్ జియోగ్రఫికల్ ఏరియా. భారతదేశంలోని మొత్తం భూభాగంలో 25.17% అడవులు మరియు చెట్లు ఉన్నాయి ఇండియాలో. మరి ఈ రిపోర్ట్ ప్రకారము తెలంగాణ ఏ స్థానంలో ఉంది, తెలంగాణలో అడవులు పెరిగాయా తగ్గాయా తెలుసుకోవాలి. తెలంగాణ ఈ రిపోర్ట్ ప్రకారము 2021 నుంచి 2023 మధ్య, 2021 నుంచి 2023 మధ్య తెలంగాణలో ఓవరాల్గా 105.87 స్క్వేర్ కిలోమీటర్ల మేర, 105.87 స్క్వేర్ కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయి, డిక్లైన్ అయిపోయాయి అని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా 2021 నుంచి 2023 మధ్య అత్యధికంగా అడవులను కోల్పోయిన రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో త్రిపుర ఉంది. త్రిపురలో 116.9 స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు నష్టపోయాయి, తగ్గిపోయాయి. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో. ఇంకా అలానే ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా నెట్ లాస్ ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అడవులు పెరిగాయి, కొన్ని జిల్లాలలో తగ్గినాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ 2 ఏళ్ల మధ్యకాలంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 110 స్క్వేర్ కిలోమీటర్ల మేర అడవులు తగ్గిపోయాయట, అత్యధికంగా హైయెస్ట్. అదే జగిత్యాల జిల్లా విషయానికి వస్తే ఈ 2 ఏళ్ల కాలంలో అత్యధికంగా అడవులు పెరిగాయి, సుమారుగా 54 స్క్వేర్ కిలోమీటర్ల మేర అడవులు పెరిగినాయి. అయితే ఇది ఓవరాల్గా లాస్ అన్నమాట. ఇప్పుడు కొన్ని జిల్లాలలో పెరుగుతాయి, కొన్ని జిల్లాలలో అడవులు తగ్గుతాయి. మొత్తం ఓవరాల్గా కంపేర్ చేస్తే తెలంగాణలో 105.87 స్క్వేర్ కిలోమీటర్లు అడవులు తగ్గిపోయాయి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ మనకి 3 కీ పాయింట్స్. ముఖ్యంగా మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో జరుగుతూ ఉన్న ఎగ్జామ్స్ డిస్టిక్ వైజ్ కూడా అడుగుతూ ఉన్నాడు, జిల్లాల వారీగా కూడా అడుగుతున్నాడు. ఏ జిల్లాలో అడవులు ఎక్కువ ఉన్నాయి, ఏ జిల్లాలో అడవులు తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా కూడా. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి తెలంగాణలోని నల్గొండ చేనేతకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఇండియన్ గవర్నమెంట్ చేనేత జౌళి మంత్రిత్వ శాఖ హ్యాండ్లూమ్స్ మినిస్ట్రీ ఎవ్రీ ఇయర్ ప్రకటించే నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ జాతీయ చేనేత పురస్కారానికి 2024 సంవత్సరానికి గాను తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 2 సెలెక్ట్ అయ్యారు. ఒకరు వచ్చేసి గజం నర్మద అనే మహిళ
మార్కెటింగ్ విభాగంలో గూడ పవన్ అనే ఆయన యువ చేనేత విభాగంలో సెలెక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా 19 మందిని ఈ పురస్కారానికి సెలెక్ట్ చేశారు. వీళ్ళకి ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం నేషనల్ హ్యాండ్లూమ్ డే అయిన ఆగస్ట్ 7న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన వాళ్ళు. ఇక మనకి నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ విషయానికి వస్తే తెలంగాణ కూడా హ్యాండ్లూమ్ అవార్డ్స్ చేనేత కళాకారుల్ని ప్రోత్సహించడానికి హ్యాండ్లూమ్ అవార్డ్స్ ఇస్తుంది. ఏ పేరుతో ఇస్తుంది మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు అంటేనే గుర్తు రావాల్సిండేది చేనేత అవార్డులు తెలంగాణ. ఇక గద్దర్ అవార్డులు అంటే సినిమా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి. ఘనా దేశంతో 4 ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్ళారు. అక్కడ ఇరు దేశాల మధ్య ఎన్ని ఎంఓయూలు కుదిరాయి? డ్యూరింగ్ PM Modi's 5 nation tour, how many MOUs signed between the both nations? Between Trinidad and Tobago and India. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి మరియు ఇండియాకి మధ్య ఎన్ని ఎంఓయూలు కుదిరాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్, దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి రిగార్డింగ్ ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ఇయర్. మనం ఏ సంవత్సరానికి కర్బన ఉద్గారాలను 0కు తీసుకురావాలి అనుకుంటున్నామంటే 2070. అదే యూరోపియన్ యూనియన్ అయితే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. ఇక ఇండియా వచ్చేసి ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పంచామృత్ గోల్స్ను కూడా అంటే 5 గోల్స్ను కూడా మనము ఫిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఏపీ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 5 అంశాల వ్యూహాన్ని ప్రకటించింది. టు కంబాట్ క్లైమేట్ చేంజ్, ఏపీ గవర్నమెంట్ అనౌన్స్డ్ 5-point స్ట్రాటజీ. మనము ఈ 5 అంశాలు ఏంటో తెలుసుకోవాలా, ఎందుకంటే డైరెక్ట్గా ఎన్ని అంశాల వ్యూహాన్ని ప్రకటించిందని అడగవచ్చు. మనకి స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఆ 5 అంశాలు కూడా ఐడియా ఉండాలి. ఒక స్ట్రాటజీ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకురావాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో ఎనర్జీ ఎఫిషియన్సీ శక్తి నిర్వహణలో చాలా సమర్థవంతమైన పద్ధతులను పాటించాలి, అదొక స్ట్రాటజీ. అలానే యాక్సలరేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్ అండర్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ICE 4.0 పేరిట 2024 నుంచి 2029 5 ఏళ్ల వరకు ఒక పాలసీని తీసుకొని వచ్చింది. ఆ పాలసీ కింద పునరుత్పాదక శక్తి ఇంధన వనరుల్ని మనము చాలా వేగంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అదొక వ్యూహము. అలానే అఫారెస్టేషన్ డ్రైవ్, మొక్కలను నాటాలి. రాబోయే నెక్స్ట్ ఇయర్లో 5.58 కోట్ల శాప్లింగ్స్, 5.58 కోట్ల మొక్కలను నాటాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అదొకటి. మూడవది, ఆ 3వ గోల్లోనే భాగంగా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కవర్ని, ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని 50% తీసుకుపోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలానే 4వది వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ, శక్తి నిర్వహణలో బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ని అవలంబించాలి, అత్యుత్తమ విదేశీ పద్ధతులను అవలంబించాలి. ఇక 5వది వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ డ్రైవ్స్, అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులతో ముఖాముఖి క్యాంపెయిన్లు నిర్వహించాలని చెప్పేసి ఈ 5 కూడా టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. FBO, FRO సిలబస్ కూడా రిలీజ్ చేశారు. సో డెఫినెట్లీ అందులో ఏపీకి సంబంధించి ఎన్విరాన్మెంట్ డీటెయిల్డ్గా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏపీ ఎన్వైర్న్మెంట్, ఈ 5 వ్యూహాలు తప్పకుండా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భూ పరిపాలనను చాలా సమర్థవంతంగా అమలు చేయడానికి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని అత్యంత ఎఫిషియెంట్గా
అమలు చేయడం కోసము భూదర్శిని పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూదర్శిని పేరిట ఒక వెబ్ ల్యాండ్ని తయారు చేస్తూ ఉంది. వెబ్ ల్యాండ్ ఇన్ ద సెన్స్ ఆన్లైన్లో భూముల వివరాలు, ఒక వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రకాల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు భూములు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో చెరువులు ఎన్ని ఉన్నాయి, లేక్స్, స్ట్రీమ్స్, కుంటలు ఎన్ని ఉన్నాయి, పాండ్స్ ఎన్ని ఉన్నాయి, సరస్సులు, లేక్స్, ఇటువంటివన్నిటికి సంబంధించి ఒక వెబ్ ల్యాండ్ భూదర్శిని పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డెవలప్ చేస్తూ ఉంది. దీన్ని దేశంలోనే తొలిసారిగా రూపకల్పన చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ భూదర్శిని వెబ్ ల్యాండ్లో ఏముంటాయి. మనం చూస్తూ ఉంటాము దేశవ్యాప్తంగా భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చింది ఎఫిషియెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ భూదర్శిని వెబ్ ల్యాండ్లో అన్ని భూములని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని భూములు, చెరువులు, సరస్సులు, కుంటలు అన్నీ కూడా జాగ్రఫికల్ మ్యాప్స్ రూపంలో పొందుపరుస్తారు. మనము ఆ భూములపైన క్లిక్ చేస్తే, ఆ భూముల మీద క్లిక్ చేయగానే ఆ భూమి విస్తీర్ణం ఎంత ఉంది, ఆ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ యజమాని పేరు, అటువంటి సమాచారం అంతా కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ కలర్ కోడింగ్ అభివృద్ధి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగు ఉంటే అవి ప్రభుత్వ భూములుగా గుర్తించవచ్చు ఆ వెబ్ ల్యాండ్లో. గ్రీన్ కలర్ ఉంటే, ఆకుపచ్చ రంగు ఉంటే అవి ప్రైవేటు భూములని, ఊదా రంగు వైలెట్ కలర్ ఉంటే అవి గ్రామ కంట భూములని, నీలం కలరు బ్లూ కలర్ ఉంటే నీటి కుంటలు చెరువులని, లేక్స్ అని చెరువులు. ఇక పసుపు రహదారులు అయితే, రోడ్స్ అయితే పసుపు రంగు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో భూముల్ని ఆక్రమించుకున్నారో అటువంటి వివరాలన్నీ పర్ఫెక్ట్గా తెలియాలంటే ఈ కలర్ కోడెడ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేరు భూదర్శిని, ఈ 5 రంగులు ఈ భూమి వివరాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే 16,816 గ్రామాలు ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో 16,816 గ్రామాలు ఉంటే వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్కు స్టేట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ విలేజ్ని అమరావతిలో నిర్మిస్తూ ఉందని చెప్పేసి దానికి సంబంధించి జూన్ 30న అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్ని విడుదల చేసింది ఏపీ గవర్నమెంట్. ఈ అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్లో భాగంగా కొన్ని టార్గెట్స్, కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో ఒకటి వచ్చేసి 2030 కల్లా ఏడాదికి 5,000 కోట్ల క్వాంటమ్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్గా పెట్టుకుంది. 2030 కల్లా ఏడాదికి 5,000 కోట్ల క్వాంటమ్ ఎగుమతుల్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అలానే IBM సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలో క్వాంటమ్ సిస్టమ్ 2ని అందుబాటులోకి తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ సహకారంతో అంటే IBM కంపెనీ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ సిస్టమ్ 2 క్వాంటమ్ కంప్యూటర్ని అందుబాటులోకి తీసుకురావాలి. అలానే 100 క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించే సామర్థ్యాన్ని సాధించాలి. 100 క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించే కెపాసిటీని సాధించాలి. అలానే ఏడాదికి 1000 కొత్త క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించే స్థాయికి చేరుకోవడము. ఎవ్రీ ఇయర్ 1000 న్యూ క్వాంటమ్ అల్గారిథమ్స్ని టెస్ట్ చేసే కెపాసిటీ తీసుకురావాలి. అలానే 1000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ క్వాంటమ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 1000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ క్వాంటమ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని క్యూబిట్లలో కొలుస్తారు, వాటి పర్ఫార్మెన్స్ని క్యూబిట్స్. ఇక అలానే 2025-26లో అమరావతి క్వాంటమ్ అకాడమీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. అందులో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు బోధిస్తారు. ఇది ఓవరాల్గా క్వాంటమ్ డిక్లరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది IBM కంపెనీ సహకారంతో క్వాంటమ్ సిస్టమ్ 2. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 106 మంది ఎంపిక. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్
కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చిన స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద లో ఇన్కమ్ స్టూడెంట్స్ అంటే పేద పిల్లలు, పేద విద్యార్థులు, ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి లైక్ ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్లు, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతులు అంటారు కదా, సంచార జాతులు, అలానే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్, వ్యవసాయ భూములు లేని రైతులు, ట్రెడిషనల్ ఆర్టిసన్స్, సాంప్రదాయక చేతి వృత్తిదారులు, ఇటువంటి వాళ్ళకి విదేశాల్లో ఎవరైతే చదవాలి అనుకుంటారో, ముఖ్యంగా టాప్ 500 క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు పొందిన టాప్ 500 యూనివర్సిటీస్లో ఎవరికైతే సీట్ వస్తుందో అక్కడ చదవాలి అనుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుంది, సహకారం అందిస్తుంది. 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి 106 మందిని సెలెక్ట్ చేశారు. ఇక వాళ్ళ విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి అటువంటివి చేసుకోవచ్చు. ఇక దీని కింద కొన్ని క్రైటీరియా కూడా ఉన్నాయి, కొన్ని కండిషన్స్. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హత సాధించాలి అంటే వాళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో, అర్హత పరీక్షలో కనీసం 60% మార్కులు పొందాలి, అట్లీస్ట్ 60% మార్క్స్. అలానే వాళ్ళ ఇన్కము సంవత్సరానికి 8 లక్షల లోపు ఉండాలి. అలానే అభ్యర్థి వయస్సు ఎంపిక సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే సెలక్షన్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 25-26కి సెలెక్ట్ చేస్తారు కదా, ఆ ఇయర్ ఏప్రిల్ 1 నాటికి 35 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి వాళ్ళ ఏజ్. ఇక అలానే క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారము టాప్ 500 క్యూఎస్ ర్యాంకింగ్ పొందిన విదేశీ విశ్వవిద్యాలయం నుంచి షరతులు లేకుండా ప్రవేశానికి అవకాశం ఉండాలి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యం. బ్రహ్మపుత్ర నదిలో కొత్త రకం చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు, న్యూ ఫిష్ స్పీషీస్. దీనికి పేరు వచ్చేసి పెతియా డిబ్రూగర్హెన్సిస్, పెతియా డిబ్రూగర్హెన్సిస్ అనే పేరును పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ జలాల్లో దీన్ని కనుగొన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెష్ వాటర్ స్పీషీస్, ఇది మంచినీటి చేప. ఇది సిప్రినిడ్ అనే కుటుంబానికి చెందిన చేపట, సిప్రినిడ్ ఫ్యామిలీకి చెందిన చేప. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక స్పెషాలిటీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తోక ప్రాంతంలో నల్లని మచ్చ ఉంది, తోక ప్రాంతంలో ఒక నల్లని మచ్చ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెష్ వాటర్ ఫిష్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిస్తార్ మనం ఇటీవల ఇటువంటి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ అర్నాల, ఐఎన్ఎస్ తమల్, ఇటువంటివి. ఇప్పుడు ఐఎన్ఎస్ నిస్తార్ ఇది ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్, అంటే జలంతర్గాములకి, సబ్మెరైన్స్కి అవసరమైన హెల్ప్ని అందించడానికి ఒక డైవింగ్ సపోర్ట్ వెజల్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, అక్కడ దీన్ని నిర్మించడం జరిగింది, అక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ని నిర్మించారు. ఒకటి ఐఎన్ఎస్ నిపుణ్, ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిపుణ్, ఐఎన్ఎస్ నిస్తార్. గుర్తుపెట్టుకోండి, ఇవి 2 కూడా డైవింగ్ సపోర్ట్ వెజల్స్. ఇక హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటేనే గుర్తురావాల్సింది, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. నావికా కార్యకలాపాల కోసం, నావల్ ఆపరేషన్స్ కోసము పెంటాగన్ ఇండియా సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా వీళ్ళు స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థని నేవీ కోసము డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మరింత ఖచ్చితంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి, వెదర్ని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం కోసము ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు 2 శాటిలైట్లని ప్రయోగించబోతా ఉంది. 1800 కోట్లతో 2 ఉపగ్రహాలని ప్రయోగించబోతా ఉంది. వీటిని ఇన్సాట్ 4 సిరీస్లో భాగంగా పంపుతా ఉన్నారు. ఇన్సాట్ 4 సిరీస్.
ఇస్రో సహకారంతో ఇన్సాట్-4 సిరీస్లో భాగంగా 2 ఉపగ్రహాలను ప్రయోగించబోతా ఉంది. దీనికి ప్రధాన కారణము, ముఖ్య ఉద్దేశము మారుతున్న వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా అంచనా వేయడం కోసం అనమాట. ఇక్కడ ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో మనకి ఇన్సాట్ సిరీస్ అని ఒకటి ఉంటుంది. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్, వీటినే కమ్యూనికేషన్ శాటిలైట్లు అంటారు. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ రంగంలోనూ లేదంటే వెదర్ డేటాని కలెక్ట్ చేయడంలోనూ అటువంటి రంగాలలో ఇన్సాట్ శాటిలైట్లని ఉపయోగిస్తారు. ఈ ఇన్సాట్ ప్రాజెక్ట్ని 1983లో ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్లు. వీటిని ఎక్కువ ఎత్తున్న కక్షలో లైక్ జియో స్టేషనరీ ఆర్బిట్ లేదంటే జియో సింక్రనస్ ఆర్బిట్ కక్షలోకి ప్రవేశపెడతారు ఇన్సాట్ సిరీస్ శాటిలైట్లని. ఇంకొకటి ఉంది IRS, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు. వీటినే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రీసాట్ రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ సిరీస్లు కావచ్చు, లేదంటే కార్టోశాట్ సిరీసు, ఇవన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ భూ పరిశీలన ఉపగ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, బార్డర్లను పరిరక్షించడానికి ఇటువంటివి లాంచ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని 1988లో ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఈ ఇయర్లో మనకి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇయర్లో అడుగుతాడు. ఇక ఇప్పుడు ఇన్సాట్-4 కమ్యూనికేషన్ సిరీస్లో భాగంగా లాంచ్ చేయబోతా ఉంది IMD. వీటిని 2028-29 కల్లా 2028-29 నాటికల్లా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇక IMD అంటేనే గుర్తు రావాల్సిండేది వాతావరణాన్ని అంచనా వేయడానికి, వాతావరణానికి సంబంధించిన ఒక ఏజెన్సీ. ఇది 1875లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటై 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్ మౌసమ్ని కూడా లాంచ్ చేసిందన్న విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. IMD దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త CEOగా భారతదేశానికి చెందిన బ్రాడ్కాస్టర్ సంజోగ్ గుప్తా గారు సెలెక్ట్ అయ్యారు. ఈయన ఇండియన్ బ్రాడ్కాస్టర్. ఇక ICC అంటేనే గుర్తురావాల్సింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి చైర్మన్ వచ్చేసి ప్రస్తుతం మన హోమ్ మినిస్టర్ గారి కొడుకు జైషా గారు. ICC చైర్మన్ జైషా. ఇది క్రికెట్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చూసుకునే ఒక ఎపెక్స్ బాడీ, అత్యున్నత బాడీ అని చెప్పవచ్చు. ఇది 1909లో ఏర్పాటైంది. తొలుత దీని ప్రధాన కార్యాలయం ఫస్ట్ దీని హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉండేది, యూకేలోని లండన్లో. తర్వాత UAE దేశంలోని దుబాయ్కి షిఫ్ట్ చేశారు. సో గుర్తు రావాల్సింది ICC హెడ్ క్వార్టర్స్ అంటే దుబాయ్. ఇక ఇటీవలే ICC మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్గా ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారిని రీఅపాయింట్ చేయడం జరిగింది. సో ICC చైర్మన్ అంటే జైషా, ICC మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. ఈ ప్యానెల్లో ఇండియన్ మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ కూడా భాగమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రెజిల్ పర్యటన, కీలక రంగాల్లో 4 ఒప్పందాలు. బ్రిక్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కొత్త నిర్వచనం, కొత్త డెఫినేషన్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మెంబర్స్. నీతి ఆయోగ్ విడుదల చేసిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్. మనకి SDG అంటేనే గుర్తు రావాల్సింది 17 goals 169 టార్గెట్స్. ఆరావళి కొండలలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని అభివృద్ధి చేయనున్న హర్యానా. ఆరావళి జంగిల్ సఫారీ ప్రాజెక్ట్. హూతీ రెబల్స్పై ఇజ్రాయెల్ దాడులు, రెడ్ సీ బార్డర్ కంట్రీస్. ఉరిశిక్షల కేంద్రం సౌదీ అరేబియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్. వన మహోత్సవ్ 2025ని లాంచ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
నల్గొండ చేనేతకు జాతీయ పురస్కారాలు, 2 విభాగాల్లో 2 ఎంపిక. వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 5 అంశాల వ్యూహాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భూదర్శిని వెబ్లాండ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్. అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్కు ఆమోదం. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 106 మంది ఎంపిక. బ్రహ్మపుత్రలో కొత్త చేప పెథియా దిబ్రూ గర్హెన్సిస్. నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్. మరింత ఖచ్చితంగా వాతావరణ అంచనాలు 1800 కోట్లతో 2 ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇన్సాట్ 4 సిరీస్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ న్యూ సీఈఓగా న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సంజోగ్ గుప్తా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.